అందరికీ నమస్కారం. ఆర్థికంగా అంతంత మాత్రమేనా అంగరంగ వైభవంగా నడిపించారు నా తమ్ముళ్ళు. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ జనసేన పార్టీ తరపున పనిచేయడం స్టార్ట్ అయిన కాడి నుంచి రోజు రోజుకి అభిమానం పెరిగింది. ఈరోజు ఇంతమంది తమ్ముళ్ళు నిస్వార్థంగా ఉదయం నుంచి చేసిన సేవలు చూస్తుంటే నాకే మతిపోతుంది. కట్అవుట్ చూసుకొని కొన్ని నమ్మేయాలి జోడు అనిపిస్తుంది. నాకంటే 1000 రెట్లు నా అభిమానులు, నా సోదరుల అభిమానమే ఉంది. ఈ రోజున పెద్ద పెద్ద పదవులు లేవు, ఏదైనా జాబులు ఇప్పిస్తామంటే నామినేటెడ్ పోస్టులు లేవు, ఏదైనా ఉపాధి కల్పిస్తామంటే జోబు నిండా డబ్బు లేదు, ఏదైనా చిల్లర డబ్బులు ఇస్తామంటే గుండెల నిండా తమ్ముళ్ళ అభిమానం ఉంది. ఈ రోజున ఉదయం నుంచి జరిగిన కార్యక్రమాలు చూస్తుంటే ఇంత పెద్ద కట్అవుట్ ఏందిరా అనుకుంటే సిటీ మొత్తం కవర్ చేస్తూ దాదాపు 100 ఫ్లెక్స్లు, ఉదయాన్నే చీరలు దాదాపుగా 400 మంది పేదలకు చీరలు ఇచ్చారు. అక్కడ మా అన్న పవన్ కళ్యాణ్ గారు ఆడపడుచులకి చీరలు ఇస్తుంటే నా తమ్ముళ్ళు ఇక్కడ ఆడబిడ్డలకి చీర పంచిపెట్టారు. అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్లో దాదాపు 500 మందికి నాన్ వెజ్ అన్నదానం చేశారు. అంతటితో ఆకుండా రక్తదాన శిబిరం అయితే ఏమి, ఈరోజు వేడుక అయితే ఏమి, ఇదంతా చూస్తుంటే ఎక్కడా నా గొప్పతనం కనబడట్లేదు. ఈ జరిగిన ప్రతి కార్యక్రమంలో నా సోదరుల రక్తపు బొట్టు ఉంది. ఫ్లెక్సులు కూడా చెప్పాను, ఒక 2-3 రోజులు నా తమ్ముళ్ళ అభిమానాన్ని అట్టే ఉండిపోండి. ఇది ఎవరు చిల్లరతో పెట్టిన ఫ్లెక్సులు కాదు, ప్రతి ఫ్లెక్స్లో నా తమ్ముళ్ళ రక్తం ఉందని చెప్పాను. ఈ రోజున జనసేన పార్టీ ఆశయాలకు కట్టుబడి ముందుకు నడుస్తూ వచ్చిన ప్రతి సమస్యకు జవాబు చెప్పుకుంటూ ముందుకు నడుస్తుంటే వేలాది మంది తమ్ముళ్ళు నా వెనక నడుస్తున్నారు. గొప్ప గొప్ప పదవులు అక్కర్లేదు, నామినేటెడ్ ఉద్యోగాలు అసలే అవసరం లేదు. వీళ్ళందరూ కూడా కోట్లాది రూపాయలు సంపాదించాలి, ఏదైనా మైనింగ్ తీసుకొని 1000 కోట్లు దోచుకోవాలని లేదు. వీళ్ళకి రివర్స్లో నేను ఇచ్చిన రూపాయి కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి ఆశయం సమాజ స్థాపన, ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలి, ప్రతి ఒక్కరికి ఉపాధి కలపాలి, విద్య వైద్యం అన్ని రంగాలు కూడా ఉచితంగా రావాలి, కనీస మౌలిక వసతులు కల్పించాలని చెప్పి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి వ్యూహంతో ఈరోజు ప్రభుత్వంలో స్థానాన్ని స్థాపించారు. రానున్న రోజుల్లో వీళ్ళ నమ్మకం ఏదైతే ఉందో, నన్ను నెత్తిన పెట్టుకున్న విధానం ఏదైతే ఉందో దాన్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తాను. సమస్య తప్పు లేకుండా ఎవరికైనా సమస్య వస్తే బాధితుల తరపున గర్వంగా నిలబడతాం. పాత పెద్ద పాట ఉంది, రావణ లంకకు నిప్పంటించి మీసం మెలబెడతామని, అటువంటి సైన్యమే ఉంది. ఈరోజు నా తమ్ముళ్లతో సమాజ స్థాపన కోసం నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ఈరోజు ఏ పనినైనా సాల్వ్ చేయగలిగిన శక్తిని, ధైర్యాన్ని ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి, అందుకు సహకరిస్తున్న కూటమి ఎమ్మెల్యేలకి, మంత్రులకి, అధికారులకి, పోలీసులకి, రెవెన్యూ వ్యవస్థకి అందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ నా తమ్ముళ్ళ ఆశయం అందరికీ సమాజ స్థాపన, సమన్యాయం సాధించాలి. దీన్ని సాధించే వరకు కూడా పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తూ ఈరోజు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపిన ప్రతి జన సైనికుడికి నాకు ఇష్టం వచ్చినా లేకపోయినా నా తమ్ముళ్ళ అభిమానాన్ని ముందుకు నడిపించే విధంగా ఈరోజు నేను పాల్గొనడం జరిగింది. వారి ఆశయ సాధనకి ముందుండి నడిపిస్తాను. జన్మదిన వేడుకలు నిర్వహించిన ప్రతి ఒక్క సోదరమణులకు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. శ్రీ గునుకుల కిషోర్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఆయన కుటుంబం ఎప్పుడు నిండు 100 ఏళ్ళు అష్టైశ్వర్య ఆరోగ్య బలాలతో ఉంటూ ఇలాగే ఎన్నో జన్మదిన కార్యక్రమాలని చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా ఈరోజు దాదాపు 500 మందికి వీర మహిళలకి చీరల పంపిణీ కార్యక్రమం జరపడం జరిగింది. అదేవిధంగా గాంధీ బొమ్మ సెంటర్లో పేదలకి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం బాణాసంచా కార్యక్రమాలతో పాటు కేక్ కటింగ్ చేసి ఆయనకి ఘనంగా జన్మదిన వేడుకల్ని జరుపుతున్న వారి యొక్క బృందానికి ప్రతి ఒక్కరికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. జై హింద్, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ముందుగా మా మాస్ లీడర్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ రథసారథిలాగా వ్యవహరిస్తూ ఎన్నో ఆటుపోట్లు గత 7 సంవత్సరాలుగా నిలబడుతూ
ఎంతో చాణుక్యంతో మేము ముందుకు వస్తూ ఎన్నో పోరాటాలు ఎంతో ఒత్తిళ్లతో దాదాపుగా 7వ సంవత్సరం నుంచి 8వ సంవత్సరం పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా ఆయన రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయన టీం సభ్యులందరూ టీం జీకే అంటే ఒక టీం పెట్టుకొని మా టీం మొత్తం సపోర్ట్ చేస్తుంది. 7 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా చేస్తాం. అదేవిధంగా ఈ సంవత్సరం కిషోర్ అన్న బర్త్డే సందర్భంగా ఉదయాన్నే నోవా బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ క్యాంప్ పెట్టాము టీం సభ్యులందరితో. నెక్స్ట్ మన చిల్డ్రన్స్ పార్క్ ఏరియాలో పేద మహిళలకు వస్త్రాలు పంపించాము. 300 మంది మహిళల దాకా వస్త్రాలు పంచాము. నెక్స్ట్ గాంధీబొమ్మ సెంటర్లో అన్నదానం చేస్తున్నాం. దాదాపు 500 నుంచి 1000 మంది దాకా అన్నదానం చేస్తున్నాము. ఇంకా సాయంత్రం గాంధీబొమ్మ సెంటర్లో బాణసంచ మా పిల్లలందరూ జోష్ ఇచ్చేటట్టు డీజేలతో టపాసులతో అంగరంగ వైభవంగా దాదాపు 50 కేజీ పైన కేకుతో స్పెషల్గా ప్రతి సంవత్సరం మేము ఒక స్పెషల్ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రతిసారి ఒక స్పెషల్గా మా పిల్లలు యూత్ ఏదైతే ఎంటర్టైన్ ఉంటుందో ఆ విధంగా సాయంత్రం కూడా ప్రోగ్రాం పెట్టాం. ఒక 2-3 సేవా కార్యక్రమాలు, ఒక అన్నదానము, ఒక సాయంత్రం మా యూత్ అందరికీ జోష్ ఇచ్చే ఎంజాయ్మెంట్ ప్రోగ్రాము అన్నీ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా వంతు తరపున అండ్ మేము ఏం చేయాలో టీం జీకే తరపున మేము ఏం చేసి కూడా జనసేన తరపున కూడా అన్నని మంచి సపోర్ట్ ఇస్తాం. వన్స్ అగైన్ విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. అందరికీ నమస్కారం. ఈ రోజున నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నా సోదర సమానులు గునుకుల కిషోర్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అనేక కార్యక్రమాలు నిర్మించడం జరిగింది. దాంట్లో భాగంగా గాంధీబొమ్మ నందు ఈ అన్నదానం కూడా చూడండి. ఎంతో ప్రజలకి అన్నదానం అనేది ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి కార్యక్రమాలు చేసుకోలేము. అదేవిధంగా ప్రజల తరపున ఏ సమస్య ఎక్కడున్నా కానీ అక్కడికి వెళ్ళి ఆ సమస్యకై పోరాడి ఆ సమస్యను పరీక్షించే నాయకుడు మా అన్న గునుకుల కిషోర్ కావడం మా నిజంగా అదృష్టంగా భావిస్తూ ఫ్యూచర్లో అనేక ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ సెలవు తీసుకుంటూ జై జనసేన. గునుకుల కిషోర్ గారికి నా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అలాంటిది ఈరోజు అన్న ఉదయం బ్లడ్ బ్యాంక్ డొనేషన్ చేయడం జరిగింది. మధ్యాహ్నం 10:30కి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర మహిళలకి వీర మహిళలకి చీరలు పంపిణీ జరిగింది. అలాగే 300 మందికి పైగా చీరలు పంపిణీ జరిగింది. ఇక్కడ గాంధీబొమ్మ సెంటర్లో మధ్యాహ్నం అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. 500 పైగా ఈరోజు అలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే కిషోర్ అన్నకి ఈరోజు ఇంత స్థాయిలో మంచి పేరు వచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో జనసేన పార్టీ తరఫున అన్నకి మంచి పదవి ఎమ్మెల్యే స్థాయిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్న కష్టం నిరంతరం అందరికీ తెలుసు. జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు ఏమి వీర మహిళలు ఏమి అందరూ అన్నకి చాలా సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి అన్న ఎక్కడున్నా పేదవాళ్ళ కష్టం అన్న నిరంతరం వాళ్ళ తోడుంటారు. నా తరపు నుంచి అన్నకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.